తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గ్రౌండ్లో ఆటగాడు సహనం కోల్పోవడం సహజం, కానీ అనవసర అగ్రెసివ్నెస్తో ప్రత్యర్థి ఆటగాళ్ల మీదకి పోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఎంత బాగా ఆడినా ఆటలో కనీస విలువలు తెలియకపోతే జనాల దృష్టిలో విలన్గానే మిగిలిపోతారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ కూడా ఇప్పుడు కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఆదివారం న్యూజిలాండ్పై జరిగిన T20 వరల్డ్ కప్లో ఫైనల్లో ఇండియా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది. అనవసరంగా కివీస్ ప్లేయర్పై తన దూకుడు చూపించాడు. ఇంతకీ హర్షదీప్ సింగ్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. T20 వరల్డ్ కప్లో ఫైనల్లో న్యూజిలాండ్ను 94 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించి భారత జట్టు సొంత గడ్డపై ట్రోఫీని గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్క సీన్ హాట్ టాపిక్గా మారుతోంది. 256 పరుగుల టార్గెట్ను చేస్ చేసే క్రమంలో న్యూజిలాండ్ తొలి 10 ఓవర్లలో 88 పరుగులు మాత్రమే చేసింది. అప్పటికే సగం జట్టును కోల్పోయిన కివీస్ ఓటమి అంచుల్లో నిలిచింది. గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 168 పరుగులు చేయాలి. ఈ దశలో 11వ ఓవర్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఇచ్చాడు. తొలి ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షదీప్ తన రెండో ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్ రెండవ బంతిని మిచెల్ డీప్ స్క్వేర్ దిశగా సిక్సర్ బాదాడు. ఆ తర్వాత మూడవ బంతి స్లాట్లో పడగా ఈ బంతిని మిచెల్ మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సర్ బాదాడు. నాలుగవ బంతికి పరుగులు రాకపోగా వైడ్ యార్కర్గా వేసిన ఐదవ బంతిని మిచెల్ నేరుగా ఆడగా హర్షదీప్ చేతిలో పడింది. అయితే హర్షదీప్ బంతి చేతిలో పడగానే తన సహనాన్ని కోల్పోయాడు. చూసుకోకుండా వెంటనే బంతిని వికెట్ల వైపు విసిరాడు. బంతి కాస్త వికెట్లను కాకుండా మిచెల్ శరీరానికి తగిలింది. దీంతో మిచెల్ వెంటనే కోపంతో రగిలిపోయాడు. అంపైర్కు కంప్లైంట్ చేస్తూ హర్షదీప్ చేసిన పనికి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఓవైపు మిచెల్కు బంతి విసిరిన హర్షదీప్ సింగ్ మాత్రం కనీసం క్షమాపణలు కూడా చెప్పకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు. అసలే బంతి విసిరి తప్పు చేసిన హర్షదీప్ ఆ తర్వాత కనీసం సారీ కూడా చెప్పకపోవడంతో మిచెల్కు బాగా కోపం వచ్చింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ వ్యవహారాన్ని మొత్తం చాలా కూల్గా డీల్ చేశాడు. మిచెల్కు సర్ది చెప్తూ గొడవను అక్కడితో ముగించాడు. ఆ తర్వాత అంపైర్ కూడా హర్షదీప్ చేసిన పనిని మందలించాడు. ఎట్టకేలకు ఈ ఓవర్ ముగిసిన తర్వాత మిచెల్కు హ్యాండ్ షేక్ ఇస్తూ హర్షదీప్ ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేశాడు. అయితే హర్షదీప్ చేసిన పనికి మాత్రం నెటిజన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఈ యువ పేసర్కు హితబోధ చేస్తున్నారు. అనవసరంగా దూకుడుతో ఏకాగ్రత కోల్పోతావని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి హర్షదీప్ సింగ్ చేసిన పని మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.